హలో. నమస్తే అండి. అవుట్డోర్ లో ఉన్నాను, కొంచెం గట్టిగా మాట్లాడాలి. యా నా మాట వినిపిస్తోందండి ఇప్పుడు భానుగారు? వినిపిస్తుంది చెప్పండి. భానుగారు, త్రిబాణాధారి బార్బరిక్ మూవీ చూసిన 10 మంది అయినా బాగుంది అంటున్నారు, రివ్యూస్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. బట్ సినిమా వెళ్ళకపోవడానికి మేబీ ప్రమోషన్స్ అనే ఒక మాట వినిపిస్తోంది. ఇంత ఇండస్ట్రీని చూస్తున్నారు, చాలా కెరీర్ ఉంది మీకు, మీకేమనిపించింది ఫస్ట్లీ? అండి, ఇట్స్ ఐ కంప్లీట్లీ డోంట్ అండర్స్టాండ్. అంటే ఒక మంచి ప్రోడక్ట్ తీసిన తర్వాత కూడా చాలా కుస్తీలు పడాల్సి వస్తుంది దాన్ని పబ్లిక్ లోకి తీసుకువెళ్ళడానికి. అంటే ఎక్కడ ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో అండి, అంటే కొన్ని థియేటర్స్ లో మేబీ తక్కువ మంది ఉన్నారేమోనండి, కొన్ని థియేటర్స్ లో అయితే ఇట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారని మాకు ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ కనబడి చెప్తున్నాయి. బట్ స్టిల్ ఇక్కడ హైదరాబాద్ అండ్ నైజాం ఏరియా మాత్రం కౌంట్ చాలా తక్కువ ఉందని, అంటే రిలీజ్ అయ్యి కూడా జస్ట్ 2-3 days అవుతుంది కదండి. ఇంకా మౌత్ టాక్ వెళ్ళాలి అని అంటున్నారు. వి డోంట్ నో దట్ ఎంత మంచి ప్రోడక్ట్ ఇప్పుడు చూసిన వాళ్ళలో ఒక్కరు కూడా అసలు బాగాలేదు, కొంచెం ల్యాగ్ ఉంది, లేకపోతే సినిమాలో కంటెంట్ లేదు, ఇట్లా అన్న వాళ్ళు ఒక్కరు లేరండి. చూసిన ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేశారు. ఇంకా నన్నైతే ఇంకొంచెం ఉంటే బాగుండేది అన్న వాళ్ళే, కానీ ఇట్స్ మూవీలో ఇట్స్ నాట్ వర్త్ వాచింగ్ అన్నది ఎవరు చెప్పలేదు. ఎవ్రీబడి ఎంజాయ్డ్. అండ్ సినిమా అయిన తర్వాత ఎవ్రీ థియేటర్ ఫిల్డ్ విత్ క్లాప్స్ అండి, చప్పట్లు కొట్టారు. ఎవ్రీ థియేటర్, చూసిన ప్రతి థియేటర్ లోనూ మేము యూనో we were there, our team was there. ఎవరో ఒకరు అక్కడ ఉండి we have seen it that everybody was clapping. So ఇంత మంచి సబ్జెక్ట్, ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఎంత ఇంటలెక్చువల్ గా తీసింది. పరభాష వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే ఇమ్మీడియట్ గా అది డబ్బింగ్ అయినా కూడా మనము హ్యూజ్ సక్సెస్ చేస్తున్నాము. స్ట్రైట్ గా మన తెలుగు వాళ్ళు స్ట్రైట్ గా ఇంత బ్యూటిఫుల్ సినిమా కాన్సెప్చువలైజ్ చేస్తే ఎందుకు ఆడియన్స్ ఫీల్ అవ్వట్లేదు నాకైతే ఇప్పుడు వరకు ఇట్స్ డైలమా అంటే.